కామెంట్స్ వస్తూ ఉంటాయి. సినిమాలో అయి ఉండొచ్చు, సక్సెస్లో ఉన్నప్పుడు అయి ఉండొచ్చు, ఫెయిల్యూర్స్లో అయినా ఉండొచ్చు. వాటిని మీరు ఎలా తీసుకుంటారు? ఎలా ఫిల్టర్ చేస్తారు? ఎక్కడి దాకా తీసుకెళ్తారు విజయ్ గారి దగ్గరికి? తీసుకెళ్తారు అసలుకి? అంటే ఒకటి నేను తీసుకెళ్ళటం అనే కాదండి, ఇప్పుడు సోషల్ మీడియా కదా ఇంత ముందులాగా. కరెక్ట్. ఎవరో ఎక్కడో నెల్లూరులో ఎవరో ఫ్యాన్స్ మనకు తెలియదు, మనం హీరోకి ఒక 1 month తర్వాత తెలుస్తుంది, అట్లేం కాదు. ఇంకోటి విత్ ఆల్ డ్యూ రెస్పెక్ట్, విజయ్ గారనే కాదు, ప్రతి ఎనీ యాక్టర్ ఆర్ ఎనీ ప్రొఫెషన్ సినిమా ఇండస్ట్రీ ఉన్న వాళ్ళు అతీతులేం కాదు. ఇంత ముందుకి అంటే నేను ఇండస్ట్రీకి వచ్చినప్పుడు ఫిల్మ్ స్టార్స్ అనేది వేరు. ఇప్పుడు ఇంకా సోషల్ మీడియా తోటి అంతా వచ్చేసింది. సో మనం తీసుకెళ్లాల్సిన అవసరం లేదు. బట్ ఆల్ సిడెంట్ని తీసుకెళ్తూ ఉంటాము. నేననే కాదు, ఆయన చుట్టూ నేను ఒక్కనే కాదు, కోర్ టీమ్ చాలామంది ఉంటారు, ప్రతి యాక్టర్కి ఉంటారు. యా అంటే అంటే ఎంత హైయెస్ట్ పెయిన్ వస్తే ఎలా రియాక్ట్ అవుతారు? ఈ మధ్యకాలంలో మీరు చూసింది ఎప్పుడు ఆ పెయిన్ తాలూకు ఎమోషన్? అంటే నాకు అంటే ఇప్పుడు మేము చూసిన దాంట్లో బ్యూటిఫుల్ ప్లాట్ఫామ్గా ఉండి అది బిగ్గెస్ట్ ఫెయిల్యూర్గా మారింది లైగర్ రిలీజ్. కరెక్ట్. విచ్ మేమందరం కూడా అంటే ఫర్ సమ్ రీజన్ అది వర్కౌట్ అవ్వలేదు. అది కలెక్టివ్ ఫెయిల్యూర్ అనుకుందాం, ఒక వ్యక్తి కాదు. సినిమా అనేది ఎప్పుడు కలెక్టివ్ ఐడియా. కానీ ఆ రోజు రిజల్ట్ వచ్చిన రోజు కూడా ఆ రోజు ఈవినింగ్ ఆయన వర్కౌట్కి వెళ్ళారు. నేనేం చెప్పాలనుకో, వర్కౌట్ అంటే జిమ్కి వెళ్ళారు. జనరల్గా ఏమవుద్ది, ఒక 3-4 రోజులు డోంట్ డిస్టర్బ్ మీ, అదేంటి సడన్గా నా కంట్రోల్, ఇన్నాళ్ళు నా కంట్రోల్ ఉందనుకున్నాను, సినిమా రిలీజ్ పెద్ద హిట్ అవుద్ది అనుకున్నాను అన్నట్లు ఉంటుంది కదా ఎవరికైనా. ప్రతి వ్యక్తికి, సినిమాలో పార్టిసిపేట్ చేసిన ప్రతి వ్యక్తికి, అందులో లీడ్ యాక్టర్కి తన ఫేసే కదా మెయిన్ ఉండేది. అలాంటప్పుడు కూడా తన రెగ్యులర్ రొటీన్ మారలేదు. విచ్ ఐ మీన్ టు సే దట్ హీజ్ ఎ ఫైటర్. పెయిన్ లేదని కాదు, ఉంటుంది, పెయిన్ ఉంటుంది. కానీ నేను అంటే ఆ సినిమా డైరెక్ట్ చేసిన పూరి జగన్నాథ్ గారి మాటల్లోనే, ఎంత బాధపడితే నా పెయిన్ తగ్గుద్ది అంటే, ఒక 2 రోజులు బాధపడితే, నా 3 రోజులు అంటే వేరే సందర్భంలో చెప్పారు ఆయన. ఇంతసేపు బాధపడితే నేను తగ్గిద్ది అనుకుంటే నేను చెప్పడం అంతే, అట్లా ఉండదు కదా. సో అన్ఫార్చునేట్లీ ఆ సినిమా వర్కౌట్ అవ్వలేదు. సో విజయ్ గారు కూడా పెయిన్ లేదని కాదు, అతీతులేం కాదు, కానీ పెయిన్ వల్ల పడితే మాది ఇక్కడి నుంచి ఐ విల్ బి ఎ ఫైటర్. నేను ఏదో మిస్టేక్ జరిగింది తెలుసో తెలియక, ఇక్కడి నుంచి ఐ విల్ బి ఎ ఫైటర్. ఆ సమయస్ఫూర్తి, ఆ మైండ్ సెట్ నచ్చుతుంది నాకు. ఇందాక అన్నట్లు నేను ఇవన్నీ కలిపి చెప్పాలంటే, అంటే మనం పూర్తి మెచ్యూరిటీ అయిపోతే వేరేలాగా ఉంటాం. దేనికి బాధపడాలి అనేది తెలిసినప్పుడు, బాధపడితే ఏమి రాదని తెలిసినప్పుడు, బాధ నుంచి నెక్స్ట్ ఫైట్ చేయటం మొదలు పెడతాం. అది దట్ ఈస్ వాట్ నాకు తెలిసి విజయ్ గారి కెరియర్లోనే అత్యంత ఆగస్ట్ 25th 100% అనుకుంటున్నాను నేను. ఆ తర్వాత ఓకే, అర్జున్ రెడ్డి లాంటి ఒక హ్యూజ్ హిట్ వచ్చి దేశం అంతా మాట్లాడుకున్నాక, మళ్ళీ అలాంటి హిట్ కేవలం విజయ్ దేవరకొండ అనే ఒక పేరు వినపడటానికి నెక్స్ట్ రాబోయే సినిమాలు ఏంటి, ఎప్పుడు వస్తాయి? అంటే కొంచెం పొలిటికల్లీ కరెక్ట్ ఆన్సర్స్ అండి ఇవన్నీ. ఎందుకంటే నిజంగానే ఎవరు కూడా ఇప్పుడు మేము చేయబోయే ప్రతి సినిమా మా గతంలో బాగా పేరు తెచ్చిన సినిమాల కంటే బెటరే ఆడాలని అనుకుంటాం. ఇప్పుడు మేము జడ్జింగ్ యూ గైస్, అసలు నేనేమి జడ్జ్ చేయట్లేదు. ఇది నా పాయింట్ ఏంటంటే, అర్జున్ రెడ్డి లాగా ఏదో ఫైర్ రాబోతుంది అనే సంగతి తెలిసిద్ది ఎక్కడో. అంటే మీకు ఆ బిలీఫ్ సిస్టమ్ సినిమా రిలీజ్ అయ్యే వరకు ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఇప్పుడు మేము గత సినిమా కింగ్డమ్ అర్జున్ రెడ్డి అన్ని సినిమాలని బీట్ చేస్తుందని నమ్మి రిలీజ్ చేసిన సినిమాని. అందులో రిలీజ్ అయ్యాక అంటే మనకేంటంటే కన్జ్యూమ్ చేసి ఉంటాం కదా, నా బేబీ, మా అబ్బాయి, నా సినిమా, నా సీన్స్, కథ మనకు తెలుసు కాబట్టి దాన్ని మొదటిసారి ప్రేక్షకుడు చూస్తే ఒకలాగా జడ్జ్ చేస్తాడు. మనం దాన్ని మల్టిపుల్ టైమ్స్ చూస్తాం కాబట్టి అందులో మళ్ళీ డిఫరెంట్ పాయింట్ ఆఫ్ వ్యూస్, ఎవరు బాధపడకూడదు, అందరు డెసిషన్స్ ఒక దగ్గరకు వచ్చి మిడ్ లెవెల్లో వెళ్ళాలన్నప్పుడు ఉంటుంది. ఆ సినిమా అనుకున్నంత బాగా పర్ఫామ్ చేయలేదు. బట్ ఫర్ అస్ అది తీసుకున్న ఓపెనింగ్, అంటే ఒక హీరో ఏం చేయగలడు, తను వస్తే ఒక ఓపెనింగ్ తీసుకురాగలడు, బ్రిలియంట్ ఓపెనింగ్, ఎక్స్ట్రీమ్. ఆ సినిమా కోసం ఆయన స్టైల్ కావచ్చు, హెయిర్ కట్ కావచ్చు, అదంతా కూడా చేసి బెస్ట్ పర్ఫార్మెన్సే ఉంది అందులో కూడా. ఒక మాస్ యాక్టర్గా, అంటే ఫైట్స్ చేస్తే, ఇవన్నీ చేస్తే ఎలా ఉంటుందో, ఎలివేషన్స్ ఎలా ఉన్నాయి, అవన్నీ ఉన్నాయి. కానీ ఆ సినిమా ప్రాబబ్లీ ఇంకొంచెం ఏదో జరిగి ఉండాలి. బట్ ఓకే, అది తెలియదు. కానీ కింగ్డమ్ వాజ్ సపోజ్ టు బీ బీటింగ్ ఆల్ ప్రీవియస్ ఫిల్మ్స్. అంటే మేము చేస్తున్నప్పుడు రిలీజ్ అయ్యే టైంకి నెక్స్ట్ లైన్లో ఉంది రణబాలి. వీఆర్ ఈక్వల్లీ ఎక్సైటెడ్. ఎక్కడో కానీ అందులో ప్రొడ్యూసర్గా కూడా ఎక్సైట్ అవ్వాలి. అంటే నా పాత్ర కూడా ఉన్నా, బట్ మోర్ దెన్ దట్ ఇప్పుడు ఇంకా చెప్పాలంటే ద పెయిర్ ఆర్ కలెక్టివ్.
ఇప్పుడు వాళ్ళు ఒక పోస్ట్ పెడితేనే ప్రపంచమంతా వావ్ అని ఉమ్. ఇష్టపడుతుంటే వాళ్ళు 2.5 గంటల పాటు ఉండే సినిమాలో కలిసి ఉండి సాంగ్స్ ఉండి ఒక ప్రపంచం అంటే కట్టిపడేస్తారు కొత్త క్యారెక్టరైజేషన్స్తో కదా వచ్చేది. సో అలా చాలా పాజిటివ్స్ ఉన్నాయి. మళ్ళీ మైత్రి సంస్థ అంటే మెయిన్లీ అంటే ఇంతకుముందు మన పుష్ప 2 ద్వారా అంత రికగ్నిషన్ తెచ్చి దాని తర్వాత మళ్ళీ రణబాలితోటి అట్లా పాన్ ఇండియా రిలీజ్కి వస్తున్నాము. బ్యూటిఫుల్. అందులో ఆ, మమ్మీ సినిమాలో విలన్గా చేసిన ఆయన అవును. అర్నాల్డ్ ఆయన పేరు, ఆయన విలన్గా చేస్తున్నారు. అంటే ఒక మెమరీ కైండ్ ఆఫ్ మమ్మీ నా చిన్నప్పుడు ఆ టైంలో వచ్చింది కాబట్టి బ్రిలియంట్. సో అలా బెస్ట్ ఆఫ్ ది చాలా ఉన్నాయి. ఎంతవరకు అయిందండి అది రణబాలి మొత్తం పర్సెంటేజ్? 60% వరకు అయి ఉంటుంది. ఇప్పుడు ఈ సమ్మర్లో కీ ఎపిసోడ్స్ అయిపోతే చాలా వరకు మెయిన్ ఎపిసోడ్స్ అయిపోయాయి అసలు సినిమా. వచ్చేస్తారా? దసరాకి వస్తారా? మేము సెప్టెంబర్ 11th అన్నాము, వచ్చేస్తాం సెప్టెంబర్ 11th. అంటే ఈ మధ్య సినిమాలన్నీ కొంచెం పోస్ట్ పోన్లు అవటం అంటే అగైన్ అన్నీ మన చేతుల్లో ఉండవు ఆనెస్ట్లీ, కానీ సినిమా వర్క్ పరంగా అయితే మనం ఆన్ ట్రాకే ఉన్నాము. సో ఇంకా మేము ఆగస్ట్కే వద్దామని ప్రయత్నిస్తున్నాము.